ప్రైజ్ లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మనం ప్రార్థనతో ఆరంభించుకుందామండి. దయచేసి స్థలంలో వచ్చి మనము పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుంటూ మనం దేవాన్ని స్తుతిస్తామండి. మన ప్రభు అయిన యేసు ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తాము. ఆయనకి సమస్తము మహిమ ఘనత ప్రభావము చెందును గాక. దేవుడు మరి యొక్క సమయంలో మనకి ఇచ్చిన మహత్ కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన మహత్ కార్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని కీర్తిద్దాము, ఘనపరుద్దాము. అందరము కూడా సిద్ధపరచుకుంటూ ఆయన ఎంతో మనం సాగిలపడుతూ ప్రార్థన చేస్తాము. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాది దేవ రాజులకు రాజా, తన మీ యొక్క కృప మాకు కావాలి ప్రభా. మీ యొక్క తన అపారమైన కృప మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం యేసయ్యా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. దాన్ని మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మరి ఈ యొక్క ఆరాధన మేము ఆరంభించుకుంటుండగా ప్రభా, మీ యొక్క తండ్రి ఆత్మని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Father, we pray that Lord, you will empower, Lord, you will descend your spirit upon us, Father, and I pray that Lord, we will enjoy the presence of God, oh God, and Lord, we just pray that Lord, you will help us, Lord, to enter into the Holy of Holies, to worship you, to seek you, to glorify you, Father. ప్రభా రావాల్సిన వాళ్ళందరినీ కూడా మేము త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామమును కనపరుస్తూ కీర్తిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి మనమందరం కూడా నిల్చొని దేవుని ఆరాధిద్దాము, దేవుని కనపరుస్తాం. Oh
talks about the rivers in the valleys. You know what happens? The the flowing rivers, it is always refreshing. Yes, it is clean and it is pure and it refreshes rather than standing water. Right? నిలిచిన నీళ్ళ కంటే ప్రవహిస్తున్న నీళ్ళలో ఆ యొక్క ఉత్సాహము, ఆ యొక్క రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఆమేన్. సో ద గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ లైక్ దట్. ఆమేన్. దేవుని యొక్క సన్నిధి ఆ విధంగా ఉంటుంది. ఆమేన్. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో వస్తామో it refreshes us. Maybe some of you may be coming through a difficult situations or ఇబ్బందుల్లో లేదా గొడవ పడి ఏదో that our mind is disturbed, but when we are touched by the presence of God, you know, God refreshes. Amen. So let's worship the Lord. We have an English song, so we will sing and worship the Lord. The Bible says in Psalms chapter 32 verse 8,
Psalms chapter 32 verse says, if you have your Bibles, I request you to please read it. The Bible says, taste and see the Lord is good. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. దయచేసి అప్పుడు చదువుతారా? Psalms 32 verse 8. Yes. కీర్తనలు ఏంటి? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. అంటే బుద్ధి 34, sorry, 34, 34. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆమె రుచి చూచి ఎరుగుడి అని రాయబడి. సో ఏ విధంగా మనము రుచి చూడాలి అంటే యెహోవాని మనం ఆస్వాదించాలి. ఆమేన్. దయచేసి ఈ యొక్క ఆరాధన పాట పాడుతున్నప్పుడు దయచేసి నేను రుచి చూస్తాను. హల్లెలూయా. He is sweeter than honey. He tastes good. Amen. Let's worship the Lord. చూచి
మీ యొక్క ముఖాన్ని దర్శించడానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Lord, we seek the giver, not the gift, O God. We worship you, Lord. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. Amen. Amen. We have a few urgent requests. Tomorrow, his sister Ankita's brother's court case. We have been trying. We have been praying for this judgment from law. మరి దేవుడు మరి వారి యొక్క సహోదరుని ఇన్నోసెంట్గా దేవుడు మరి గొప్ప కార్యాలు చేసి బయటికి తీసుకొని రావాలని ప్రార్థన చేద్దాం. సో టుమారో ఇస్ ద జడ్జ్మెంట్. అదేవిధంగా బ్రదర్ లారెన్స్ హ్యాస్ సెంట్ అ మెసేజ్ ఇన్ ద ప్రేయర్ గ్రూప్ సేయింగ్ దట్ హిస్ వైఫ్ ఇస్ అండర్గోయింగ్ ఎ సర్జరీ. సో వీ విల్ ప్రే ఫర్ దిస్ ప్రేయర్ పాయింట్. బ్రదర్ లారెన్స్ మీ అందరికీ కూడా తెలుసు, వారు నమ్మకంగా ఉదయకాల సమయంలో ప్రతిరోజు ప్రార్థన జాయిన్ అవుతారు. అండ్ హీ షెడ్యూల్స్ ద ప్రేయర్ ఎవ్రీ డే. అండ్ సచ్ అ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ, నమ్మకమైన ఫ్యామిలీ. మనతో పరిచయానికి కూడా వారు సహకరించి పాలుభాగస్తులై వస్తుంటారు. మరి దేవుడు వారి యొక్క కుటుంబంలో వారి యొక్క భార్య యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తాం. We believe our God is a prayer answering God. Amen. Can we believe and just pray, submit? Can we just take a minute and pray? దయచేసి మన మీరందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అండ్ ఆల్సో బ్రదర్ నరహరీస్ ప్రాజెక్ట్ క్రిటికల్ స్టేజ్లో ఉంది. మరి వారు కూడా ఒక ఇంపార్టెంట్, మరి దేవుడు వారిని ఆయన నాయకత్వం పెట్టి ఆ యొక్క ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా దేవుడు వారికి దయచేశారు. అలాంటి ప్రాజెక్ట్లో దేవుడు అలాంటి అడుగులనే పెట్టాడు. దేవుని యొక్క జ్ఞానము వారికి ఇవ్వాలి. అదేవిధంగా టీకి కూడా దేవుడు దయచేసి ప్రతి ఒక్క అభయంలో ఆ యొక్క క్రిటికాలిటీ నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి ఆ యొక్క సఫలపరిచే విధంగా మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ బిలీవ్ గాడ్ ఈస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ వి విల్ ప్రే. ప్రభా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మరి ఈ సాయంత్రకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రభా మరి నా సిస్టర్ అంకిత వారి యొక్క సపోర్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రభా ఆ యొక్క జడ్జ్మెంట్ మరి రేపు నిర్ణయించబడింది ప్రభా. మీరే గొప్ప కార్యాలు చేసి ఆ యొక్క తండ్రి సహోదరుని ప్రభా మరి మీ అందు విశ్వసించే బిడ్డని ప్రభా మీరు ఎడవాలి ఎడబాయరు అనే వాక్యంలో రాసి పెట్టారు ప్రభా. తండ్రి ద రైచియస్ రన్స్ టు ఇట్ అండ్ దే ఆర్ సేవ్డ్ ఓ గాడ్. And Lord, you are a shelter, you are a tower, oh God. And I pray that Lord, he will come out of that court case without any harm, oh God, as innocent, oh God, Lord. And I pray that Lord, you will do a miracle tomorrow, Father. And I also commit, Lord, my sister Flora, my surgery on the Prabha Tuesday, Prabha, my brother Lawrence, my kutumamlo Prabha, goppa karyalu cheyamani ప్రార్థన చేస్తున్నాం Prabha. By your stripes we are healed, my master. Prabha, మీ యొక్క రక్తధారల నుంచి మాకు తని స్వాస్థ తని మా యొక్క తని మరి ప్రతి ఒక్కటి తని మరి ఆ యొక్క హీలింగ్ ఉంది Prabha. మరి మీరే గొప్పగా హీలింగ్ చేసి Prabha సిస్టర్ని Prabha మరి తని సంపూర్ణంగా స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం Prabha. మీ నామని కనపరుస్తున్నాం, మీ నామని స్తుతిస్తున్నాం Prabha. మీ యొక్క అగ్ని కంచె వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం Prabha. ఆర్థికంగా కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం Prabha. అదేవిధంగా నరహరైన ప్రాజెక్ట్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం Prabha. దాని వారికి మీ యొక్క జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం Prabha. మీ యొక్క వివేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం Prabha. నాయకత్వంలో Prabha ఆ యొక్క గొప్ప స్థానంలో పెట్టారు Prabha. మరి మీరే తండ్రి మీ యొక్క రెక్కల కింద భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం Prabha. మీ యొక్క అపారమైన జ్ఞానము Prabha. సొలొమోను తండ్రి పాత నిబంధన సొలొమోనుకి అలాంటి జ్ఞానము దయచేసావు Prabha. అలాంటి జ్ఞానము అన్నకు కూడా దయచేసి Prabha ఆ యొక్క ప్రాజెక్ట్ని యేసు నామములో సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం Prabha. There is power in the name of Jesus. There is power in the Lord, in the blood of the Lamb, Father. We thank you, Lord, for the amazing, Lord. We believe, Tani, మేము నమ్ముతున్నాం Prabha. మీరు మా ప్రార్థన ఆలకించారని మేము నమ్ముతున్నాం Prabha. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం Prabha. చాలా మంది రాలేకపోయారు Prabha. వారిని తన మీ చేతులకు అప్పగిస్తున్నాం Prabha. మీరే వారిని భద్రపరిచి మీరే వారిని ముట్టి Prabha. మరి వచ్చే వారం Prabha మనందరూ కూడా హాజరయ్యే కృపలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. Let's pray. Okay, can someone do the announcements? I've been on the stage for a long time. Praise the Lord. Praise the Lord. So,
ఐ వెల్కమ్ యూ ఆల్ టు న్యూ స్ప్రింగ్స్. మరి చాలా మంది వాళ్ళు అబ్సెంట్ ఉన్నారు, బట్ లెట్ us pray for them. We don't know what situation they are in. మరి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాము, సో దట్ our church is filled. Yes, so I welcome you all today for the Sunday service. మరి all glory to God that we are able to attend the church. మరి దేవుడు మనకి ఈ ప్రివిలేజ్ ఇచ్చారు, ఈ రోజు చూస్తానికి, ఇట్లా మనం అందరం కలిసి ఆయన ఆరాధిస్తానికి. సో అనౌన్స్మెంట్స్కి వెళ్దామండి. మీ అందరికీ తెలుసు, ఎవ్రీ డే వీక్లీ ఫ్రమ్ మండే టు సాటర్డే వీ హ్యావ్ మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి మనకి 6 to 7 కాల్ ప్రేయర్స్. సో ఇంకెవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేస్తాం జరుగుతుంది. సో ఒకరి గురించి ఒకళ్ళు మనం ప్రార్థన చేస్తాం, దాంట్లో మెనీ ప్రేయర్ పాయింట్స్ ఆర్ దేర్ అండ్ మనం ఎన్నో ఆన్సర్స్ కూడా చూస్తాము. దేవుడు జవాబిచ్చే దేవుడు. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మరి ఆ ప్రేయర్స్. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి, రైట్? అండ్ దెన్ వీ హ్యావ్ ఆన్ వెనస్డే ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది 9 to 10 నైట్. అది మనకి ఆన్లైన్ ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎన్నో మనం అంతా విమెన్ కలిసి వీ కీప్ ప్రేయింగ్ ఫర్ మెనీ పాయింట్స్. అది సిస్టర్ జోస్నా లీడ్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ఆన్ ఫ్రైడే వీ హ్యావ్ బైబిల్ స్టడీ ఫ్రమ్ 9 to 10 అగైన్. సో దాంట్లో పాస్టర్ సూర్య గారు మనకి ఎన్నో విషయాలు చెప్తారు బైబిల్ గురించి. సో ప్లీజ్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మనకి ఆన్లైన్, వీఆర్ నాట్ మీటింగ్ ఫిజికల్లీ. సో ఎక్కడున్నా మనం వీ కెన్ జస్ట్ జాయిన్ త్రూ ద లింక్. మనం కనీసం వింటాము, ఒకవేళ మనం చదవలేకపోతే కనీసం వింటాము, ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం మనం. సో ప్లీజ్ డూ జాయిన్ దాట్. అండ్ దెన్ ఆన్ సాటర్డే వీ హ్యావ్ యూత్ ఫెలోషిప్ లెడ్ బై సిస్టర్ సువర్ణ. సో 8 to 9. అలాగే యూత్ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు, దట్స్ వాట్ ఐ హ్యావ్ హర్డ్. సో లెట్ us pray for our youth, so that they are the future, right? So we let us all pray for the fellowship also. సో అట్లాగే మనకి ఎవ్రీ సండే వీ హ్యావ్ 5 o'clock నుంచి మనకి 5:30 నుంచి మనకి ఇక్కడ డిసైడ్ 5 people will cover 4:30. సో 5:30 from 5:30 we have Sunday service, తెలుగు సర్వీస్ అవుతుంది ఇక్కడ డాన్ బాస్కో స్కూల్లో. అట్లాగే మనకి సండే స్కూల్ కూడా ఉంటుందండి. బట్ ఐఎమ్ రియలీ సారీ, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఐ కుడ్ నాట్ కమ్ టుడే. బట్ సండే స్కూల్ రెగ్యులర్గా మనం 5 to 5:30 అనుకున్నాము. సో విల్ కంటిన్యూ దట్. ప్లీజ్ ప్రే ఫర్ దట్ ఆల్సో అండ్ ప్రే ఫర్ మీ స్పెషలీ, ఎందుకంటే పిల్లలు అట్లాగా లాస్ అవడం ఇట్స్ నాట్ గుడ్. So really thank you all once again. These are the end of the announcements. So any testimonies? Anybody wants to share any testimony? Any more testimonies? Okay, so testimonies లేకపోతే మరి మనం వాక్యంలోకి వెళ్దాం. So I invite Surya garu, Pastor Surya garu to come and lead us in prayer. Thank you. Thank you so much, Akka, for the wonderful announcements. Thank you so much. We will learn something by your sanctical సమయంలో. We will learn about a subject. దయచేసి మనం ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మీ యొక్క అమూల్యమైన వాక్యంతో ప్రభా మనతో మాట్లాడి మమ్మల్ని బలపరచడం ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధంగా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. You know, we all have attended our last year anniversary. అవునా? యానివర్సరీ వచ్చారు మీరందరూ కూడా అందరం కూడా కాంట్రిబ్యూషన్ ఉండింది, పార్టిసిపేషన్ ఉండింది. And after that we had one Thanksgiving day, and that we had but before that we had prayer and how to how was the feedback session. Okay, we had our feedback session. So many people said many things, and yes, we could have done that better, we could have done that better, we could have done that better. And also finally some people said worship, ఆరాధన గురించి కూడా చెప్పారు. And there were not much people on that team. That was one of the feedback. You heard that? Yeah. So some friends have told that, you know, ఆరాధనలో కూడా అంత ముగ్గురే ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుండేది అని
అని అన్నారు. సో ఇట్ వాజ్ అ రియల్లీ అండ్ దట్ రియల్లీ ఇట్ ఈస్ ఇన్ మై మైండ్. It is in my mind, and I believe that today we will learn about worship, then what exactly God is expecting in a worshipper. నిజంగా ఆ యొక్క మాట అన్నప్పుడు నాకు కూడా అనిపించింది, చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు పాడలేకపోయారు, వాళ్ళు ఎందుకు స్టేజ్ మీద లేకపోయారు అని నాకు కూడా మనసులో ఉండింది. మరి నిజంగా అది ఎవరు పెట్టలేదు అనే ఒక అంశంలో మనం నేర్చుకుందాం. ఎస్ yes or no? Yes. I mean, why we were not, why, I mean in the past maybe ఒకప్పుడు మనం ఆ వర్షిప్ టీంలో ఉండే, ఇప్పుడు మనం లేము అంటే ఒక కారణం ఉండవచ్చు, లేదా బెటర్లో ఉన్నామా, లేకపోతే ఏంటి ఆరాధన అంటే దేవుని నిమిత్తము ఏం ఆశిస్తున్నాడో అది నేర్చుకుందాం. మీరందరూ కూడా మరి వస్తుంటారు, దయచేసి మీ యొక్క ఆన్సర్ని బట్టి నేను తెలుసుకుంటాను ఏంటి ఆరాధన అంటే ఏంటి. సో వాట్ ఈస్ వర్షిప్? Okay, we have a worship leader, so we will give him a last chance. ఆరాధన అంటే ఏంటి దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను మీరు ఎంత ఆరాధికులు. No one is bad, no one is wrong, but what is worship? And everyone స్తుతి ఆరాధన ఉపజాతి హై, ఘనపరచడం, స్తుతించడం, ఆరాధించడం. ఓకే, గుడ్. నానార్థాలు చెప్తున్నాడు. What means definition of worship or what it means? Surrendering ourselves to Jesus. Wonderful answer. Good. This is unique answer. Good. Thanking God. That's a good answer. Okay. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అదొక మంచి. చెప్పండి, ఇట్స్ ఓకే, there's nothing wrong. You should be able to answer. Aligning with God. Okay. Okay, we align with God. దేవుడితో how do you align? Through repentance, through correction, through in worship we surrender and repent, and we align God. We repent, we surrender, saying that through repentance, and we align with God. Invoking His presence. Yeah. Next level academy. Presence. Right in His presence. Okay. Yeah. What is worship? Acknowledging God to what He is irrespective to our situation. Okay. Acknowledging God for what He is, no matter what situation we are in. Okay. Please understand, worship is more than singing. Righteous government challenge. Worship is more than పాటలు పాడడం కంటే ఎక్కువది, అది గుర్తుపెట్టుకోవాలి. Worship is not only singing. పాటలు పాడడమే కాదు, చేతులెత్తి ఆరాధించడమే కాదు, మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే కాదు, అది ఇంకా కొంచెం ఎక్కువ. అంటే worship is a lifestyle. మీరు ఏ విధంగా క్రీస్తు గురించి జీవిస్తున్నారో అది ఆరాధన. గుర్తుపెట్టుకోండి, మీ నోట్లో నుంచి వచ్చేది స్వరము. మీరే ఒక శరీరముతో ఆరాధనగా దేవుడికి అర్పిస్తున్నారు. అది మర్చిపోతుంటాం మనం. మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో దేవుడికి ఒక ఆరాధనగా అర్పించాలి. The way we live for Christ is worship. All your answers are correct, but how are you living? It's a worship to God. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో అది ఆరాధన అని మనం మర్చిపోతూ ఉంటాం. ఆమె సో చాలా మందికి ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద కాన్సర్ట్స్కి వెళ్తే వర్షిప్ అనుకుంటారు. మేము కూడా చిన్నప్పుడు ఎప్పుడైతే డెలీరియస్ బ్యాండ్ వచ్చిందో, మీరు వచ్చారా? జాయిస్ మేయర్ బ్యాండ్, లేదా వాట్ యు కాల్ ఫేమస్ ఇవాంజలిస్ట్ హిల్ సాంగ్ వచ్చినప్పుడు, హ్యావ్ యు ఎవర్ అటెండెడ్ దిస్ బ్యాండ్స్? హిల్ సాంగ్, డిడ్ యు హియర్ హిల్ సాంగ్ ఇన్ హైదరాబాద్? కొంతమంది అయితే ఫారెన్కి వెళ్ళి అక్కడ అటెండ్ చేశారు, బట్ దే కేమ్ టు ఇండియా. వి ఆర్ బ్లెస్డ్. Have you ever attended bands? Hilarious band, Hillsong, Ron Canoli విన్నారా? Oh come on, if you're not, where are you in the world? ఇప్పుడు అంతా చిన్న చిన్న ఆర్టిస్ట్ సింగర్స్ వచ్చారు. దే ఆర్ ఆల్ లెజెండ్ సింగర్స్. మీరు ఇఫ్ యూ డోంట్ నో దేర్ నేమ్, ఐ డోంట్ నో విచ్ పార్ట్ ఆఫ్ మీరు క్రిస్టియనిటీలో ఎక్కడున్నారో మీరు. యు నో వాట్ ఇస్ ద ఫస్ట్ క్రిస్టియన్ బ్యాండ్? No.
10 beats? No. First, Have you ever heard of Petra? Petra? You should listen to the song. Amazing band. It's a beautiful song. సో ఆ యొక్క కాలంలో వీళ్ళందరూ కూడా దేవుని ఆరాధించారు. కొంతమంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద కాన్సర్ట్స్కి వెళ్తే గొప్ప ఆరాధన అనుకుంటారు. కొంతమంది ఏంటంటే కొంతమంది హిమ్స్ పాడితేనే ఆరాధన అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫైర్ ఉండాలి బై, ప్రతి దాంట్లో భాషలు ఉండాలా, ప్రతి దాంట్లో ఫైర్ ఉండాలా. కొంతమంది అలా అనుకుంటారు. ఇట్స్ నాట్ రాంగ్. కొంతమంది సైలెంట్గా వర్షిప్ చేయాలి. ఇప్పుడు మేము ఇఫ్ యూ హ్యావ్ సీన్ అవర్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఆర్డర్ ఆఫ్ సాంగ్స్ మీరు చూసినట్లయితే, హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ మా ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో ఫస్ట్ ఆరాధన ఉంటుంది, కొన్ని ఫాస్ట్ పాటలు ఉంటాయి, దెన్ స్లోలీ వి గెట్ ఇన్ టు దట్ వర్షిప్ దిస్ థింగ్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్? సో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ వన్ పార్ట్ ఆఫ్ సాంగ్స్. అన్నీ మీరు చూసినట్లయితే అన్నీ కూడా స్లో సాంగ్ ఉండవు. ఇట్స్ అ మిక్చర్. Some people are touched with fast songs, some people are touched with slow songs, but all makes we are glorifying God. So దయచేసి గమనించాలి, we should know that మీ యొక్క ఆరాధన, దేవుణ్ణి ఆరాధిస్తే అది మనని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అని, మనని మార్చి వేస్తుంది అని మనం చూస్తుంటాం. ఆరాధన అనేది గొప్ప ఆయుధం అని మనం మర్చిపోతూ ఉంటాము. సండేనే కదా, పాటలే కదా, లేకపోతే ఈతన ఆ యొక్క క్రమంలో మనం ఆరాధన చేస్తే దేవుడికి అయిష్టకరంగా ఉంటుందండి. సో దయచేసి గమనించాలి, వర్షిప్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, వర్షిప్ లో అది బ్రేక్ చేసినప్పుడు, ఆరాధన అంటే ఇంగ్లీష్ లో వర్షిప్ WORSHIP ని మీరు బ్రేక్ చేసినప్పుడు ఏముంటదంటే వర్త్ షిప్ ఉంటది. ఏముంటది? వర్త్. ఏంటి ఆ వర్త్? ఆయన అర్హుడు కాబట్టి నేను ఆయన్ని ఆరాధిస్తాను. మీకు అర్థమవుతుందా? హీఈస్ వర్తీ ఆఫ్ అవర్ ప్రైజెస్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సో యు ఆర్ వర్షిపింగ్ అ వన్ హూ ఇస్ వర్తీ. ఆయన భూమి ఆకాశం సృష్టించాడా? సృష్టించాడు. నిన్ను నన్ను సృష్టించాడా? సృష్టించాడు. తన ఆత్మని కుమ్మరించాడా? కుమ్మరించాడు. మన పాపాల నిమిత్తం మరణించాడా? మరణించాడు. శిలువ మీద మరి ఆయన పాపాల నిమిత్తం మన పాప విమోచన ఉందా? ఉంది. ఆయన మూడో దినాన రిజరెక్ట్ అయ్యాడా? పునరుద్ధారుడయ్యాడా? అయ్యాడు. ఆయన అర్హుడు కాబట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావము చెందును గాక అని మనము నమ్మాలి. అదే సత్యము. ఆమేన్. సో దయచేసి గమనించాలి, కొంతమంది ఏం చేస్తారంటే ధనముని ఆరాధిస్తూ ఉంటారు. అందుగురించే ఆ యొక్క ధనము యొక్క పటాలు పెట్టి ఒక్కొక్కసారి మనము కొంత మనుషులు పూజిస్తూ ఉంటారు ధనముని. ఎందుకంటే ధనము నాకు ఎక్కువ కావాలని. కానీ ధనము పోయినప్పుడు అది దేవతగా ఉంటుందా? లేదండి. ధనము దేవుడు కాదు. అదే విధంగా సక్సెస్, నేను ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి. నేను ఇల్లు కొనుక్కున్నాను, మంచిదే. కారు కొనుక్కున్నాను, మంచిదే. ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొక కారు కొనుక్కోవాలి. నా కుమారునికి ఎలాంటి ఇబ్బంది పడద్దు అని ఇంకా సక్సెస్ ని నమ్ముకుంటూ వెళ్తుంటారు. కానీ అది తృప్తినిస్తుందా? ఇవ్వదండి. దయచేసి గమనించాలి. కొంతమంది కుటుంబం, నా కుటుంబం ఉంటే చాలు భయ అంటారు. చాలా మంది ఆ విధంగా ఉన్నారు. నా భార్య, నా పిల్లలు ఉంటే అదే నాకు లోకం అని అంటారు. బట్ దయచేసి గమనించండి, ఆ కుటుంబంలో ఎవరైనా లేరు అనుకోండి, అది ఆరాధన ఉంటుందా? ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ ఇటర్నిటీ. దయచేసి గమనించాలి. కొంతమంది వాళ్ళ యొక్క కళలు నెరవేర్చబడాయి కాబట్టి అది ఆరాధన అనుకుంటారు. కాదండి. కొంతమంది ఏమనుకుంటారంటే, మరి కొంతమంది భయభ్రాంతులు అవుతూ ఉంటారు. ఏంటంటే నేను నిజంగా నా కళలు ఇవన్నీ కూడా పోతే ఏమైపోతుంది నా ఆరాధన అని. సో దయచేసి గమనించాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. Revelations chapter 4 verse 11. You are worthy, our Lord and God, to receive glory and honor and power, for you created all things, and by your will they were created and have a being. Amen. తెలుగులో చదవండి. థ్యాంక్ యూ బ్రదర్. 4:11. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందునని అర్హుడవు అని చెప్పుచు. సో ఏ దేవుడు కూడా అలాంటి అర్హత లేదండి. ఏ దేవుడికి కూడా కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన అర్హుడు అని మనం తెలుసుకోవాలి. సో మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఏమని ఆరాధిస్తారు? ఆ దూతలు అక్కడ దేవుని కనపరుస్తున్నాయి. మరి మీరేం చేస్తున్నారు? భూలోకంలో ఆయనే అర్హుడు అని మీరు దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి భక్తితో మనము ఆరాధించాలి. ఆమేన్. సో అదే విధంగా మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నాడు. ఆమేన్. దయచేసి గమనించాలి, ఆయన అర్హుడు, గొప్ప దేవుడు, ఆయన వది అయిన గొర్రెపిల్ల అని అక్కడ దూతలు కూడా ఆయనని స్తుతిస్తున్నాయి, గణపరుస్తున్నాయి. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైనా అలాంటి పాటలు పాడుతున్నప్పుడు ఆ దూతల వల్ల అలాంటి భక్తితో అలాంటి శ్రద్ధతో మనం పాడతామా? Imagine he has done really and you mean it when you sing to the Lord. ఒక డైమండ్ ఉంది, ఒక రాయి ఉందన్నమాట. ఆ ఇద్దరు రెండింటిని కూడా ఒక పక్కన పెట్టినప్పుడు ఒక కుమారుడు ఏం చేశాడంటే ఆ డైమండ్ ఎక్కువ అందంగా లేదు, ఎక్కువ షైనింగ్గా లేదు, కానీ ఆ రాయి కొంచెం చమకాయిస్తుంది. ఆ బాలుడు అది చూసి అరే ఇదేదో బాగుందే, చాలా షైనింగ్గా ఉంది అని అనుకున్నాడు. అది తీసుకొని అది ఏం చేశాడంటే జేబులో పెట్టుకొని దాచుకున్నాడు, పెట్టెలో పెట్టి. కానీ నిజమైన ఆ యొక్క జ్యువెల్ ఏంటి? ఆ యొక్క డైమండ్, విలువైనది ఏంటి? డైమండ్. అదే ఆ రెండింటిని తీసుకొచ్చి వాళ్ళ డాడీ అన్నారు. వాళ్ళ డాడీ ఒక జ్యువెలర్, తనీష్ జ్యువెలర్, జాయ్ అలుకాస్ జ్యువెలర్ లాగా. అతను అన్నాడు, కుమారుడా ఇదెందుకు తీసుకొచ్చావు? ఇది వెలుగుతుంది కానీ ఇది అసలైనది కాదు. అసలైనది ఏంటి? ఆ డైమండ్ ఏదైతే బాగా చమకాయిస్తలేదు, అది నిజమైన డైమండ్. దయచేసి గమనించాలి, మనము కూడా ఏమనుకుంటామంటే మనలో మన చుట్టూ ఉన్న ఆకర్షణని మనము వర్షిప్ అనుకుంటాము. మన దగ్గర ఉన్నది ఏదో టెంపరీ థింగ్స్, లేదా మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నాకు కొంచెం సంతోషం కలుగుతుంది కదా, అది ఆరాధన అనుకుంటాము. లేదా పార్టీస్ అనుకుంటాము, లేకపోతే ఆ యొక్క మెటాలిక్ బీట్ ఇదంతా చూస్తే కొంచెం అది షేకింగ్ గా ఉన్న వర్షిప్ ని చూసి మనము ఆరాధన అనుకుంటాం. కానీ నిజమైన ఆరాధన ఏంటంటే ఆయనని ఆత్మతోనూ సత్యముతో చేసే ఆరాధనని అని మనం మర్చిపోతూ ఉంటాం. దయచేసి గమనించాలి, ఇట్ ఈస్ లైక్ ఎ జ్యువెల్. మీరు తెలుసుకోవాలి ఏంటంటే నిజమైన ఆరాధన ఏంటి? ఆరాధన యేసు ప్రభుని స్తుతించడము, ఘనపరచడము. ఆయన అర్హుడు కాబట్టి ఆయనని ఆరాధించాలి. మనం ఆరాధన అని తెలుసుకున్నాం, కానీ ఆరాధించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ యేసు ప్రభువుని స్తుతించి ఘనపరిచి పాటలు పాడతారు ఆరాధన. కానీ ఏ విధంగా నా హృదయం నేను సిద్ధపరచుకోవాలని మనం తెలుసుకోవాలి. మార్క్ 12:30 చదవండి. మార్క్ చాప్టర్ 12:30. మార్క్ చాప్టర్ 12:30. నీవు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపిన ఎడల నన్నునది ప్రథమైన ఆజ్ఞ. అది ఆజ్ఞ. దయచేసి గమనించాలి, ఎప్పుడైనా నీ యొక్క పూర్ణ హృదయముతో బలముతో మనసుతో దేవుని ఆరాధిస్తూ ఉంటావో అది నిజమైన ఆరాధన అని. దేవుని అలాంటి భక్తి శ్రద్ధలతో మనము దేవుని సేవించాలి, దేవుని ప్రేమించడము మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నోటితోనే ఆ పెదాలు ఉంటాయి, కానీ ఆ యొక్క సంఘంలో చాలా మటుకు నోటితోనే ఉంటాయి, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. ఒక్కొక్కసారి త్వరగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే చల్ల అటు ఇటు చూస్తూ ఉంటాము, లేదా సంథింగ్ ఇస్ బాదరింగ్ యూ అక్కడ పెడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటాడంటే నీ యొక్క మనసుతో శరీరంతో ఆ బలముతో నీవు నన్ను ఆరాధించాలి. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ సరెండర్ రింగ్. యాజ్ యూ సెడ్, సో కంప్లీట్లీ మీరు ఏం చేయాలంటే దేవుడికి అయ్యా ఇది నా అర్పణ, నేను నీకు అర్పిస్తున్నాను అనే హృదయంతో మనము దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. దయచేసి గమనించాలి. సో దయచేసి గమనించాలి, మార్క్ 13:44-46 ఒక ఉపమానం అక్కడ రాయబడి ఉందండి. ఏంటంటే ఒక మానవుడు అంటే ఏం చేశాడంటే సంపూర్ణమైనది సంపద అంతా కూడా అమ్మివేశాడు. ఎందుకు అమ్మివేశాడు? టు గెయిన్ సంథింగ్. అవునా? టు గెయిన్ సంథింగ్. ఆయన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేసి ఏం చేశాడు? అది కావాలని దాని గురించి దాని మీద మనసు పెట్టాడు. అంటే అలాంటిది ఆరాధన అంటే ఏం చేయాలి? మనలో ఉన్న వ్యసనాలని, మనలో ఉన్న తప్పుదమ్ములని, మనలో ఉన్న పాపలన్నీ కూడా వదిలిపెట్టి ఏం చేయాలి? నాకు అది శ్రేష్టమైనది, ఎందుకంటే అదే నాకు ఇటర్నిటీ, అదే నాకు నిత్యత్వము అని అన్నాడు దేవుడు. అందుగురించి అతను మొత్తం కూడా అమ్మివేసి
అతను ఏం చేశాడు? దేవుని వెంబడించాడు. అది ఆరాధన అండి. దయచేసి గమనించాలి. ఒక్కొక్కసారి అంటే ఏంటంటే నువ్వు వెళ్ళిపోకు, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే నీ యొక్క ఫ్యూచర్ ఏమైపోతుంది, లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతే నీ ఫ్యూచర్ ఏమైపోతుంది, దేవుని వెంబడిస్తే ఏమైపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు IAS ఆఫీసర్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్ అయి ఉండొచ్చు. మీకు ఒక్కొక్కసారి దేవుని పిలుపు వస్తుంది. కొంతమందికి వచ్చింది కూడా పిలుపు, నీ ఉద్యోగం మానేసి నన్ను వెంబడించు. చాలా మందికి కష్టం అండి. ఇంట్లో చూస్తే EMIs ఉంటాయి, పిల్లల ఖర్చు ఉంటుంది, ఏ విధంగా మనం. కానీ ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? సమస్తాన్ని వదిలేసి దేవుని వెంబడించాడు. అది నిజమైన ఆరాధన. ఆమేన్. అలాంటి భక్తి శ్రద్ధలతో మనం దేవుని ఆరాధించాలి. దయచేసి గమనించండి. మా యొక్క మిషన్ ట్రిప్స్లో మేము వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది, చాలా మందిని మేము ఇన్వైట్ చేస్తూ ఉంటాం, రండి 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 అని. అన్నా నాకు సడన్గా పెళ్ళి వచ్చిందన్నా నేను రాలేను అని అంటారు. ఇది అయ్యింది. మేము వెళ్ళాలి, మీరు ఒక పాత్రలో ఉన్నారు, సడన్గా పెళ్ళి వచ్చిందన్నా నేను మానేస్తున్నానన్నా అని అంటారు. మీరేం చేస్తారు? అలానే చేస్తారా? వాట్ యు డు? మీ మన ఆరాధన ఎక్కడ పోయింది? ఒక బిజినెస్ మ్యాన్ ఏమనుకున్నాడంటే, దేవుణ్ణి తెలియక ముందు నా సక్సెస్, నా సంపద అంతా కూడా నేనే చేతులారా నేను సంపాదించుకున్నాను అనుకున్నాడు. అతను ఆరాధన ఏంటంటే ఓన్లీ ఆదివారం వచ్చి 4 పాటలు పాడడము ఆరాధన అనుకున్నాడు. కానీ తన యొక్క మెప్పు ఎవరికి ఇచ్చాడంటే తన శక్తికి ఇచ్చాడు, తన జ్ఞానానికి ఇచ్చాడు. కానీ ఒకరోజు దేవుడితో అతను అలైన్ అయ్యి తెలుసుకున్నాడు, ఇదంతా నా సొంత కష్టంతో కాదు, దేవుడు ఇచ్చిందే అని అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే, అప్పుడు నిజమైన సంతోషాన్ని తెలుసుకున్నాడు. అయ్యా, ఇది నా కష్టార్జితమే, కానీ మీరే ఇచ్చారు ప్రభువా అని తెలుసుకున్నాడు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఎవ్రీవన్ వర్షిప్ సంథింగ్. దయచేసి గమనించాలి, మీరు ఇక్కడే ఉండవచ్చు, మీరు నోటితో పాటలు కూడా పాడవచ్చు, కానీ మీ దేవుడు వీటిలో ఒకటి ఉండవచ్చు. మేబీ మీ యొక్క దేవుడు ధనం అయి ఉండవచ్చు. మేబీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్. డబ్బు వెంటనే పరిగెత్తుతున్నారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అమ్మో నాకు బిజినెస్ పోతుంది, అయ్యా నేను అంటే ఒక అర్ధగంట లేట్ వస్తాను, అక్కడ బిజినెస్ పోతుందని మనీ వెనకాలని పరిగెత్తే యోధులు ఉన్నారు. మీ ధనం, మీ దేవుడు డబ్బా, స్టేటస్, పలుకుబడి. పక్కన వాళ్ళు కూర్చుంటే నేను పక్కనే కూర్చుంటా. కార్ లేకపోతే నేను రాను బ్రదర్ పరిచర్యకి. ఏమనుకున్నారు మీరు? వాళ్ళ ఇంటికి నేను కూర్చోాలా? కింద కూర్చోం మనం. బ్యూటీ, అందం మీ యొక్క దేవతన. అందంగా లేకపోతే మనం వెళ్ళం బయటికి. లేదా కంఫర్ట్, లేదా సోషల్ మీడియా. మీరు ఒక్కొక్కసారి దయచేసి గమనించండి, ఒక కొత్త ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. కొంతమంది అంటారు మీరే దేవుడు అని అంటారు. మీలో దేవుడు ఉన్నాడు కాదు, మీరే దేవుడు అంటారు. తెలుసా మీకు? ఇట్స్ ఎ ట్రెండ్. మీరే దేవుడు. మీకు జ్ఞానము సృష్టించే ఆ యొక్క జ్ఞానం ఉంది. when people discover or invent something, it is not because God's wisdom. They believe that it is because of your wisdom. People think that. And మీలో సృష్టించే ఆ జ్ఞానం ఉంది కాబట్టి మీరే దేవుడు. కానీ ఆ దేవుడు పునరుద్ధారణ అవ్వడం చనిపోతాడు. Amen. What you think about the most, మీరు ఏది ఆలోచిస్తారో అది మీ దేవుడు. మీరు మీ టైం, మీ యొక్క సమయం ఎవరికి ఇస్తారో అది మీ దేవుడు. మిమ్మల్ని ఏదైతే కంట్రోల్ చేస్తుందో అది మీ దేవుడు, దేవత. ఎవరో తెలియదు నాకు. వ్యాలంటైన్ డే అయిపోయింది. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న ఫోన్ మీరు బాగా పనిచేస్తున్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అది సాయంత్రం 5% ఉంటుంది. 5% ఉన్నప్పుడు మీ యొక్క బిహేవియర్, అంటే మీరు దాని యొక్క ఆ 5% ఉన్న టెన్షన్
ఒకలాగా ఉంటుంది, అది పూర్తి డెడ్ అయిపోయినాక ఒకలాగా ఉంటుంది. అరే 5% ఉంది, తొందరగా పెట్టేయి ఫోను, 2% ఉంది, పెట్టేయి అని అంటాం. కానీ అసలు ఒకటేసారి డెడ్ అయిపోయింది అనుకో, ఆ శాంతి మీకు వేరేగా ఉంటుంది. ఎస్ సార్, అయిపోయింది, పెట్టేసారు. That is what Jesus is saying, that wherever your heart is, there is worship. True worship comes from your heart. మీ యొక్క హృదయం నుంచి వస్తుంది. యోహాను 4:23-24 వచనాలు చదవండి. యోహాను 4:23-24 వచనాలు. అయితే అయ్యా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుతాము చెప్తున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. థాంక్యూ బ్రదర్. సో దయచేసి గమనించండి, ఎవరైనా ఆరాధించాలనుకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి ఆరాధనే దేవుడికి ఇష్టము అని, ఉత్తమము అని అక్కడ రాయబడి ఉందండి. సో అలాంటి ఆరాధన మీరు పాటలు పాడండి, సౌండ్ ఎక్కువ పెట్టుకోండి, ఇదంతా కూడా దేవుడికి ఆయన అంగీకరించాడు. ఎలాంటి ఆరాధన దేవుడు ఆశిస్తున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. గాడ్ ఈస్ నాట్ ఇంప్రెస్డ్ అబౌట్ మ్యూజిక్ వాల్యూమ్. మీరు కొంతమంది చాలా గట్టిగా పాడుతూ ఉంటారు, చప్పట్లు కొట్టుకుంటారు, బట్ యువర్ హార్ట్ ఈస్ సమ్వేర్. God is not impressed on your volume. Yes, if you are singing good, great. He is not impressed about your skills. So దయచేసి గమనించాలి, మీలో వర్షిప్ టాలెంట్ ఉంటే మంచిదే, కానీ ఆ టాలెంట్తో మీరు దేవుని ఆరాధించలేరు. నిజమైన ఆరాధన ఆ యొక్క టాలెంట్లో ఏముండాలి? ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. ఆమెన్. అలాంటి టాలెంట్ దేవుడికి కావాలి. లేదా మనం ఓన్లీ టాలెంట్. సో దయచేసి గమనించాలి, మేము అంటే పరిచర్యలో 2001 నుంచి నేను ఆ యొక్క యూత్ మీటింగ్లో ఇవన్నీ కూడా ఉన్నాం. కొంతమంది యవనస్తులు బ్యాండ్ అంటే జాస్ అప్పుడు మొత్తం సెటప్ ఉండేది. కొంతమంది వచ్చేసి ఏ విధంగా డిమాండ్ చేసే వాళ్ళంటే, నేను కాంప్రమైజ్ కాను, నేను అది కావాలి ఇది కావాలంటే, అయ్యా నువ్వు కూర్చో, మేము చేసుకుంటామని చెప్పారు. మాకు ఇది కావాలి నేను ఇంత అంటే, God is greater than you, please understand, worship is not about what you have, but ఏ భక్తితో శ్రద్ధతో మీరు దేవుని ఆరాధిస్తున్నారో అది భక్తి. దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు పాటలు పాడవచ్చు, కానీ అది ఆరాధన కాకపోయి ఉండవచ్చు. కేవలం నీ నోటితోనే వస్తున్న పాటలు. మీరు వాక్యం బోధించవచ్చు, కానీ అదే అండ్ నాట్ వర్షిప్. మీరు ఆరాధన చేస్తూ ఆ యొక్క బోధన చేయలేకపోవచ్చు. మీరు సేవించవచ్చు, ఎంతోమందికి మంచి పనులు సేవిస్తూ ఉంటారు, కానీ అట్టి ఆరాధనతో మీరు చేయలేకపోతుండవచ్చు. మేబీ మీరు ఇతరుల ఫోటోల గురించి చేస్తున్నారా, లేకపోతే ఇతరులని మెప్పు గురించి చేస్తున్నారా? ఏంటి మీ ఇంటెన్షన్? దట్ గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్, దేవుని కనపరచాలా, లేకపోతే నేను కనపరచబడాలా? ఏ విధంగా మన హృదయాలు ఉన్నాయి? దయచేసి గమనించండి. అలాంటి అట్టి ఆరాధన దేవుడు ఆరాధిస్తుంటాడండి. సో దయచేసి గమనించాలి, మన మంత్రము కూడా దేవుని ఆరాధించాలి, వర్షిప్. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైనా మీరు సంఘానికి వచ్చేటప్పుడు, అయ్యా నాతో మాట్లాడండి, నన్ను సిద్ధపరచండి, ఆరాధనలో నన్ను ఇంకొక మెట్టు అంటే, ఇప్పుడు మేము చివరిలో ఒక పాట పాడాను తెలుసా మీకు? ఐ ఎంటర్ ద హోలీ ఆఫ్ హోలీస్. నేను పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాను అని అక్కడ రాయబడింది. అసలు పరిశుద్ధ స్థలం అంటే తెలుసా మనకి? ఏంటిదని? నేను వర్షిప్కి వచ్చేసి మెసేజ్ అటెండ్ అవ్వమంటారా? ఏంటిది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏంటి? కమాన్, that is holy. It is holy of holies. Correct. So దయచేసి గమనించాలి, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఎక్కడైతే యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళే స్థలం ఉంటుంది, దేవుడు లోపల ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలము
కానీ మనకి అనుమతి ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటందుకు కూడా అనుమతి ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తముతో మనం అందరము కూడా లోపలికి వెళ్ళొచ్చు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఆ యొక్క అనుమతి లేదండి, కేవలము యాజకులు మాత్రమే ఉంటుంది. వి కెన్ గో ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. మరి ప్రభువా నీ యొక్క ఆ యొక్క సన్నిధి నాకు తెలియపరచు, నా మీద కుమ్మరించు అని ఎప్పుడన్నా సంఘము ముందు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని వస్తారా? కొంతమంది వస్తుంటారు. ఆర్ యు హ్యావింగ్ అన్ యాటిట్యూడ్ లైక్ దట్? మనము బ్యూటీ చూసుకొని తొందరగా వస్తుంటాం, అవునా? దయచేసి గమనించేది, ఒక్కొక్కసారి మనము చర్చ్కి రాకముందు ఇంట్లో గొడవ పడేసి వస్తాం, తొందరగా రెడీ అవ్వాలి. ఎస్ అవుతుందా మీ ఇంట్లో? భర్తలు భార్యలతో కొట్లాడతారు, భార్యలు భర్తతో కొట్లాడతారు. అది ఇక్కడ కనిపించదు. ఇద్దరు వచ్చిన స్మైలింగ్ ఫేసెస్ లో కనిపిస్తారు కాబట్టి లోపల మాత్రం అంతా అనీజీగా ఉంటుంది. ఎస్, ఒక్కొక్కసారి మనం పిల్లలతో కొట్లాడి వస్తాం, పిల్లలు తల్లితో కొట్లాడు, ఎంతసేపు మమ్మీ అక్కడ పాస్టర్ గారేమో 5:30 అంటారు, మీరు నువ్వు ఇంకా ఎస్ ఎస్ అవును. అప్పుడే కొట్లాడినాకనే మీరు ఆరాధన చేయాల్సి వస్తుంది. స్టేజ్ మీద వచ్చి దేవాన్ని ఆరాధించి ఇంట్లో అంటే బండ అంటే ఆ టెరబుల్ గా మనం తిట్టేసి ఇక్కడ దేవాన్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళు మాత్రం అక్కడ ఇప్పుడే కొట్లాడ వచ్చినావు, మారు మనసు లేకుండానే ఆరాధిస్తున్నాం. ఇవన్నీ కూడా అవుతుంటాయి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యు, ఎప్పుడైతే మనం ఆరాధన స్టార్ట్ చేసే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము రికన్సిల్ అవ్వాలి. అండ్ గాడ్ విల్ ఆనర్ దట్. మీ యొక్క పాపము ఆరాధన ఆపివేస్తుంది, మీకు తెలుసా? మీ యొక్క పాపము మీ యొక్క ఆరాధన ఆపివేస్తుంది, తెలుసా మీకు? కీర్తనలు 51వ అధ్యాయంలో అదంతా కూడా మీరు చూసినట్లయితే అది పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. దావీదు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక వర్షిప్ లీడర్ సండే ఏం చేశాడంటే, ఇంట్లో బాగా కొట్లాడి వచ్చాడు, లేకపోతే సంఘంలో కొంతమందిని చూసి వీళ్ళు నన్ను గాయపరిచారు అని బాగా బిటర్నెస్తో, అంటే ఒకలాంటి గ్రడ్జ్తో పాటలు పాడాడు. బాగానే ఉంది, అవుట్పుట్ బాగానే వచ్చింది. కానీ అతని యొక్క హృదయంలో ఒకలాంటి స్ట్రైవింగ్ స్పిరిట్ ఏర్పరచబడింది, ఒకలాంటి అనీజీ స్పిరిట్, టార్మెంటింగ్ స్పిరిట్. అపోస్తలుడైన రాజు పౌల్, మరి సౌల్ యొక్క హృదయంలో ఏ విధంగా అయితే టార్మెంటింగ్ స్పిరిట్ ఉందో అలాంటి స్పిరిట్తో నింపబడి ఉన్నారు. కానీ వచ్చే ఆదివారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమిస్తున్నాను అని సాగిలపడ్డాడు, అలైన్ అయ్యాడు. దాని తర్వాత హృదయంతో ఆరాధించాడు. ఒక్కొక్కసారి మీకు కూడా మేబీ సుశీల్ బ్రదర్ పాడే పాటలు కొంచెం నచ్చలేమో కొంతమందికి. మేబీ ఒక్కొక్కసారి నేను పాడే పాటలు మీకు నచ్చ, ఎప్పుడు ఈయననేనా నేను లేనా అని అనుకుంటారు. ఇది సత్యం, నేను బోధిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఆయన ఉంటే నేను రాను అంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వచ్చే వారం ఎవరో ప్రీచర్ ఎవరు బోధిస్తున్నారో ఆయన ఉంటే ఆయన నేను రాను అని అంటారు. ఇలాంటి భక్తులు కూడా ఉన్నారు లోకంలో, మీకు తెలుసా? అది మన ఆరాధన యొక్క స్టేటస్ అని మనం తెలుసుకోవాలి. సో దయచేసి గమనించాలి, ఒకవేళ పాపం ఉన్నట్లయితే అది పాపంతో మనము దేవుని ఆరాధించలేమని మనం చూస్తుంటామండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వర్షిప్ ఇన్వాల్వ్స్ యువర్ హోల్ పర్సన్. మీరు ఆరాధన ఏంటంటే మొత్తము ఈ టోటల్ బాడీతో దేవుని ఆరాధిస్తారు, తెలుసా మీకు? కేవలం నా హృదయమే ఉంటే బాగుండు, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా, కానీ నా హృదయం స్వచ్ఛంగా ఉంది అని అనుకుంటారా? బ్రదర్ నేను సాటర్డే నైట్ పబ్కి వెళ్తాను బ్రదర్, కానీ సండే నా హార్ట్ క్లీన్ బ్రదర్, నేను తాగను, నేను ఓన్లీ డాన్స్ చేస్తా బ్రదర్, కానీ ఎవరిని నేను ముట్టుకోను బ్రదర్ అంటారు. అది బ్రదర్ ఓన్లీ ఇంతే బ్రదర్, నేను ఓన్లీ ఇంతే చేస్తా బ్రదర్, ఇంకేం చేయను బ్రదర్, అంత క్లీన్. రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమా 12వ అధ్యాయం 1-2 వచనం. Please read faster, it's a big subject. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుడికి సజీవ యాగంగా మీ శరీరాలని సమర్పించుకోవాలి అంట. ఓన్లీ కేవలం హృదయాన్ని సమర్పించడం కాదండి, మీ యొక్క శరీరాలని. కొంతమంది దయచేసి గమనించాలి, మనం ఇష్టం వచ్చినట్టు జుట్టు జుట్టు మన చేతుల్లో ఉంటుంది. కటింగ్కి వెళ్ళినప్పుడు ఈ కటింగ్ ఆ కటింగ్ ఉంటుంది, కానీ ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చా? ఆ కటింగ్లో కూడా చేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చా? ఇష్టం వచ్చినట్టు టాటూలు వేసుకోవచ్చా? లెవిటికస్ లేవియా కాండంలో వేసుకోకూడదు. యేసు ప్రభు శిలువ కూడా మీ యొక్క శరీరాల మీద ఉండకూడదు, అది వేసుకోకూడదు. సో దయచేసి గమనించాలి, అంటే నా యొక్క శరీరాన్ని నేను సజీవ యాగముగా అక్కడ అర్పిస్తున్నాను. ఆ యొక్క కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మేకని దూడని దేవుడికి అర్పించేవాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏమో ఆశిస్తున్నాడంటే నా పూర్ణ హృదయంతో శక్తితో బలాన్ని మొత్తము కూడా దేవుడికి సజీవ యాగంగా నేను అర్పిస్తున్నాను. అంటే నా శరీరము దేవుడిదే, నా మనసు దేవుడిదే, నా యొక్క హృదయము దేవుడిదే. అలాంటి హృదయంతో మనము దేవుని ఆరాధించాలండి. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు వాక్యము క్రమ పద్ధతిలో వినే క్రైస్తవులు దేవుడికి ఇష్టమో మరి రాసుకోవాలి, నేర్చుకోవాలి. అదేవిధంగా దేవుని సేవించే బిడ్డలు దేవుడికి ఇష్టము. అదేవిధంగా దయచేసి గమనించాలి, మీ యొక్క ఆర్థికంగా కూడా మీరు దేవుని యొక్క రాజ్యంలో మీరు నమ్మకంగా ఉండాలని దేవునికి మీరు తెలియదా? మీరు చూసినట్లయితే బైబిల్లో ప్రార్థన కంటే, బైబిల్ చదవడం కంటే ధనము గురించి ఎక్కువ వచనాలు రాయబడి ఉంది, తెలుసా మీకు? సో మీ ధనముతో మీరు దేవుని ఆరాధిస్తున్నారా? మరి మీరు ధనము దేవుడికి ఇవ్వకపోతే మీరు నిజమైన ఆరాధికులా? మీరే వేసుకోండి, మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. సో దయచేసి గమనించాలి, యూ హ్యావ్ టు ఒబే గాడ్ ఎవ్రీ డే. వర్షిప్ ట్రాన్స్ఫార్మర్స్. దయచేసి గమనించాలి, ఆ యొక్క ఆరాధన మనని మార్చివేస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. సో ఏ మాదిరిగా మార్చుతుందంటే కొరింథియన్స్ 2 కొరింథీయులు 3:18 చదవండి అమ్మా. And we all with the unveiled faces contemplate the Lord's glory are being transformed into His image with ever increasing. అక్కడ వాక్యంలో ఏం రాస్తుందంటే మనం క్రీస్తు మాదిరిగా స్వరూపంలో మార్చబడాలి అని రాయబడి ఉంది. ఆరాధన ఏం చేస్తుందంటే మనని ఆయన స్వరూపంలో మార్చివేస్తుందని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించండి, మీరు నేను దేవుని ఆరాధించాలంటే వర్షిప్ అంటే పాటలు గట్టిగా పాడితే మారమండోయ్. వర్షిప్ అంటే మన యొక్క లైఫ్ స్టైల్. ఏ విధంగా నేను దేవుని నా ప్రతిరోజు కూడా దేవుని వెంబడిస్తున్నాను, సేవిస్తున్నాను, కీర్తిస్తున్నాను, గణపరుస్తున్నాను అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, ఎప్పుడైనా మీరు ఒక యాక్టర్ని చూస్తున్నారనుకోండి, మీరు ఒక యాక్ట్రెస్ని చూస్తున్నారనుకోండి, ప్రతిరోజు అక్కడే చూస్తుందంటే మీరు ఏమనుకుంటారు? నేను ఇలా ఉంటే బాగుండేమో అని అనుకుంటారు. అవునా? ఎవరు బాబు నీ హీరో? హీరో ఉంటారా? మనకి ఒక్కొక్కసారి ఆ పేర్లు పెట్టి ఆ ట్యాగ్ లైన్స్తో మనం ఒక్కొక్కసారి వాడుతుంటాగా. సో ఎప్పుడైతే ఆయన చూస్తూ ఉంటామో మనం ఏం చేస్తుంటామో ఆయన యాక్టింగ్, ఆయన మాడే పదాలు, ఆయన నడిచే నడక, దుంకులాట, దగ్గులాట అన్ని కూడా మనం నేర్చుకొని ఆయన మాదిరిగా మార్చాలనుకుంటాము. అదే విధంగా మనము ఎప్పుడైతే ఆ యొక్క క్రీస్తుని చూస్తూ ఉంటామో ఆయన మాదిరిగా మార్చబడాలని మనం అనుకుంటాం. ఆమె. సో దయచేసి గమనించాలి, we should see Christ every day. క్రీస్తు చూడాలంటే ఆ క్రాస్ పటాలను చూడడం కాదు, ఇక్కడ ఒక పటం ఉంది కదా దాన్ని చూడడం కాదు, ప్రతిరోజు ఇట్లా పెట్టుకొని, లేదా ఫోన్ మీద క్రాస్ అని పెట్టుకోవడం కాదు. అవునా? ఆయన పిక్చరైజ్ చేయాలి. ఆయన చేసిన, ఆయన మాట్లాడే బోధనలు, ఆయన దేవుని ఆరాధించాలి. దయచేసి గమనించాలి, ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. అలైన్ యువర్ ప్రయారిటీస్. దయచేసి గమనించాలి, మనమందరం కూడా దేవుని ఆరాధించాలి. మరి దయచేసి గమనించాలి, దేవుడికి అలాంటి భక్తి ప్రియులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి గమనించండి, దేవుడు మనల్ని ఆరాధికులుగా ఉండాలి అని
దేవుడు ఆశిస్తున్నాడు. ఆరాధన అంటే ఒక గొప్ప టూల్ అండి. ఏంటంటే మనము ఆరాధిస్తున్నప్పుడు దేవుని అభిషేకముతో, మనము దేవుని ఆత్మతో మనం దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. వీఆర్ నాట్ జస్ట్ లుకింగ్ ఫర్ సింగర్స్. మన యొక్క సంఘంలో కేవలము వాళ్ళు పాటలు పాడి వెళ్ళిపోవడమే, అలాంటి వాళ్ళు మనం చూడడం లేదు. వాళ్ళు ఆరాధించాలి. అంటే ఎలాంటి ఆరాధన అంటే కేవలం ఇక్కడ పాటలు పాడడమే కాదు, లోకంలో వెళ్ళి నిజాయితీగా వాళ్ళ యొక్క జీవితాలు ఆనెస్టీగా ఉన్న వాళ్ళని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఆమేన్. అలాంటి వాళ్ళు మనకి కావాలి. సో దయచేసి గమనించాలి. నెక్స్ట్ యానివర్సరీ వచ్చినప్పుడు ఐ ప్రే, నేను ప్రార్థన చేస్తాను ఏంటంటే అలాంటి భక్తి పరులు రావాలి. ఎవరైతే ఇక్కడ ప్రార్థన ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దయ్యాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా, పీడిపబడిన వాళ్ళందరూ కూడా డెలివర్ అయిపోవాలి. అలాంటి ఆరాధకులు మనకు కావాలి. ఆమేన్. We have to have that kind of an anointing when you pray, when you worship the Lord. దయచేసి గమనించాలి. దావీదు ప్రార్థన చేశాడు, దావీదు దేవుని ఆరాధించాడు, దావీదు దేవుని ఘనపరచడం మనం చూస్తూ ఉంటాము. మరి దయచేసి గమనించాలి, మరి దావీదు ఎలాంటి ఆరాధికుడు అండి? అయినా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాడు. మరి దావీదు ఆ యొక్క సింహాసనం మీద వెళ్ళే ముందు అతను ఎక్కడుండే? గొర్రెల కాపరిగా ఉండే. అవునా? అతని దగ్గర ఏముండే అంటే చిన్న హార్ప్ ఉండేది. అయినా ఒక మంచి పెద్ద ప్యాలెస్లో వెళ్ళే ముందు ఒక సాధారణమైన మనిషి. అక్కడి నుంచి దేవుడు, ఆయన ఆరాధికుడు కాబట్టి ఆ సౌల్లో ఉన్న ఆ దురాత్మని ఆయన ఆరాధన చేసేటప్పుడు దురాత్మలు ఏమైపోయాయి? పారిపోయినట్టు విముక్తి అయ్యాడని మనం చూస్తుంటాం. మనం అలాంటి ఆరాధనలో మనం ఎందుకు వెళ్ళలేకపోతుంటాం? ఎందుకంటే దావీదు పరిశుద్ధ జీవితాలు జీవించాడు. దావీదు దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. దావీదు ప్రతిరోజు కూడా దేవుని వెంబడించాడు. మీరు కూడా వెంబడించండి. దయచేసి గమనించాలి, దేవుడు తప్పకుండా ఎలివేట్ చేస్తాడు. ఆమేన్. మన సంఘంలో అలాంటి ఆరాధికులు కావాలి. we should have worship leaders who can glorify God. కేవలం నేను ఆరాధన ఉన్నప్పుడే టైంకి వస్తాను, నా ఛాన్స్ ఉన్నప్పుడే నేను 5:30కి ముందు వస్తాను, మిగతా రోజులన్నీ కూడా నేను ఇష్టం వచ్చినట్టు వస్తానంటే అది కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? If I see you coming late every week, will you take them in worship? I am not the worship leader, I am a worship department. I am telling you, will leave it about him. Will God be pleased with our behavior? Will God be pleased with your behavior? See, I am not condemning you, but I am saying in order to be an exemplary, ఒకవేళ మనము ఇక్కడ వచ్చి ఒక ఎగ్జాంపులరీగా మనం ఆరాధిస్తున్నప్పుడు మనకి అర్హత ఉండాలి. ఆయనకు అర్హత ఉంది కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఎప్పుడు బైబిలే చదవక కానీ నువ్వు ఆరాధిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? నువ్వు ఎప్పుడు లోకంలోనే ఉంటావు, కేవలం పాట బాగా పాడుతున్నందుకు ఛాన్స్ దొరికితే వేరే వాళ్ళు ఒప్పుకుంటారా? చాలా మంది ఏ విధంగా ఉన్నారు తెలుసా? సాటర్డే నైట్ బార్లలో కనిపిస్తారు, సండే వర్షిప్ లీడ్ చేస్తారు తెలుసా? తెలుసా మీకు? వెరీ డిసప్పాయింటింగ్. తాగుతారు, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవా అంటే నేను కదా దేవుడు యాక్సెప్ట్ చేయాలి. కెన్ వి సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్? కెన్ వి బి ఎ ట్రూ వర్షిపర్స్? మీ యొక్క జీవితాలు ఒక ఆరాధనగా ఉండాలి మన జీవితాలు. ఆమె దయచేసి కళ్ళు మూసుకోండి. దయచేసి ఒక్క నిమిషం మనం ఆరాధన. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Hallelujah.
be flashed here. We have scanner with Master Suhan, so you can give it to the Lord. దయచేసి మనమందరం కూడా నిల్చొని దేవుని స్తుతిద్దాము. The third song. Sing with us. It's a beautiful song. మంచి ఆరాధన మంచి వాక్యంతో మీరు మాతో మాట్లాడినప్పుడు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. పట్టబడిన కార్యాల నిమిత్తం మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మీ నామని కనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ప్రభావితం మనందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఉత్తమని ప్రార్థన చేస్తూ తండ్రి మీ యొక్క ఆత్మను కుమ్మరించి ప్రభావ ప్రతిరోజు ఆరాధన చేసే యొక్క కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును కాక. Thank you so much for coming. We have snacks for you. దయచేసి గమనించాలి, వచ్చే ఆదివారం బలారాధన ఉంటుంది. మీరు అందరూ కూడా మీ యొక్క హృదయాలు సిద్ధపరచుకొని రావాలని కోరుతున్నాను. May God bless you. Go in the power and the anointing of the Lord. Amen. God bless you.